నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం సైబర్ చట్టాలు, అవగాహన, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 5వ జూనియర్ సివిల్ జడ్జ్, రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి పెనుమాల గోపిక నాగశ్రావి గారు, అలాగే న్యాయవాది మండపాటి బాలకృష్ణ గారు. వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ సైబర్ నేరాలంటే ఏంటి? ఎలాంటి వాటిని సైబర్ నేరాలుగా పరిగణించవచ్చు? అంటే మనం ఇంటర్నెట్ని కానీ కంప్యూటర్ని కానీ యూజ్ చేసి ఒక నేరాన్ని చేసి దానివల్ల ఇల్లీగల్గా ఏమైనా బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఇట్ బికమ్స్ అండర్ సైబర్ క్రైమ్స్ అండి. దాన్ని సైబర్ నేరాలుగా పరిగణిస్తారు. ఓకే, ఇందులో ఎలాంటి నేరాలు వస్తాయి? యూజువల్లీ సైబర్ క్రైమ్స్లో ఏంటంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అందులో కొన్ని చెప్తాను నేను. ఫిషింగ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఒక లింక్ వస్తుంది మన మొబైల్కి, ఆ లింక్ని బేస్ చేసుకుని ఈ లింక్ క్లిక్ చేస్తే ఒకటి వస్తుంది అని చెప్తారు. సో యూజువల్లీ వీ టెన్ టు అది మనం అనుకోకుండా నొక్కేస్తాం, దానివల్ల కూడా మనకు డబ్బులు పోతాయి. దాన్ని ఫిషింగ్ అంటారు. అలానే హైజాకింగ్ అంటే లైక్ మన పర్సనల్ డీటెయిల్స్ని తీసుకుని దాన్ని వేరే రకంగా వాడుతూ ఉంటారు. లైక్ సమ్టైమ్స్ దే యూస్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆల్సో. అండ్ ఇలానే కాకుండా దే యూస్ ఫర్ ర్యాన్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడం అనమాట. దే హ్యాక్ అవర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ దే యూజ్ ఇట్. వాళ్ళు ఏంటంటే అవి డబ్బులు అడగడానికి, ఇట్లా మీరు డబ్బులు ఇస్తేనే రిలీజ్ చేస్తామనడానికి. అలానే దే విల్ బి ఆర్గనైజ్డ్ ఆల్సో. అంటే కొంచెం పెద్దగా చేయాలనుకుంటే ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ తీసుకుని దానికి నష్టం చేకూర్చాలనుకోవడం. వన్స్ ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒక రకంగా నష్టం చేకూరుతుంది కదా. సో అట్లాంటివన్నీ కూడా ఇలా అనేక రకాలు ఉన్నాయి సైబర్ క్రైమ్స్లో. ఓకే లాయర్ గారు, అలానే ఈ సైబర్ నేరాలు జరిగినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి? రైట్, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంటే మనకి సైబర్ క్రైమ్స్ విభాగం ఉండద్ది. లేదు అంటే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. cybercrime.gov.in. అలాగే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది 1903. ఎప్పుడు ఎక్కడ సైబర్ నేరం జరిగినా సరే తప్పనిసరిగా ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ కంప్లైంట్ కానీ వాళ్ళు రిజిస్టర్ చేయకుంటే ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అది జరిగినటువంటి అఫెన్స్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అవ్వచ్చు, లేదా ఒక వ్యక్తికి సంబంధించి అవ్వచ్చు, ఒక వ్యవస్థకి సంబంధించి అవ్వచ్చు. సంబంధిత విభాగాలు అన్నిటితో పాటు పోలీస్ కంప్లైంట్ అనేది తప్పనిసరిగా సైబర్ నేరాల్లో ఇవ్వాల్సిందే. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. వాసుదేవరాజు గారు. హలో. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు వాసుదేవరాజు, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను నేను. ఓకే అండి. ఏంటంటే సైబర్ నేరాల గురించి కొద్దిగా తెలుసుకుందామని. ఒకసారి నాకు ఒక 14,000 ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోయింది. అది ఏ విధంగా అంటే వాళ్ళు నేను SMS ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కని ఫోన్ చేస్తే అది వేరే లింక్ నాకు వచ్చేసింది. దాని ద్వారా మీకు సాల్వ్ అయిపోద్ది, మీకు ఏం 1 రూపీ మీరు పే చేయండి అన్నారు. నేను ఆటోమేటిక్ 1 రూపీ పే చేయగానే చూసుకుంటే వెంటనే 14,000 అది కట్ అయిపోయింది. తర్వాత నేను ఎంక్వైరీ చేసి ఇవన్నీ ఇచ్చానండి రిపోర్ట్స్, కానీ దానివల్ల ఏం ఉపయోగం అవ్వలేదు. వాళ్ళు చెప్పారు ఇటువంటివి కొద్దిగా కేర్ ఉందని చెప్పారు. కానీ ఇంకోటి కొన్ని ఆన్లైన్ బిజినెస్ వస్తున్నాయి. అది ఆన్లైన్ బిజినెస్ కనెక్ట్ అంటారా లేకపోతే చేయమంటారు? ఇప్పుడు ఎందుకంటే కొన్ని యాప్స్ వస్తున్నాయండి. ఇప్పుడు రీఛార్జెస్ యాప్స్ అని, ఉదాహరణకి యూట్యాగ్ అని ఒకటి వచ్చింది, తర్వాత యుబిట్ పే అని వచ్చింది. ఇవన్నీ నువ్వు కనెక్టా లేదో ఒకసారి చెప్పగలరా నాకు? ఓకే, అలాగే మీరు 14,000 మీ అకౌంట్ లోంచి వెళ్ళిపోయినాయి అన్నారు కదా, అప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారండి? సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాను నేను లోకల్లో. ఓకే జడ్జి గారు. కరెక్టే చేశారు, సైబర్ క్రైమ్స్కి కంప్లైంట్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి. మీ డబ్బులు పోగానే ఇమీడియట్గా ఆ 1930 అనే నెంబర్కి కాల్ చేస్తే ఏమొస్తుంది అంటే అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. పర్సనల్ అంటే ఇవి మీ బ్యాంక్ ఖాతాకి సంబంధించిన డీటెయిల్స్, మీ ట్రాన్సాక్షన్ ఐడి, ఇవన్నీ అడుగుతారు. అవన్నీ మీరు చెప్పాక ఏంటంటే మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తుంది అనమాట. సో బేసింగ్ ఆన్ దట్ మీరు ఆ లాగిన్ ఐడిని బేస్ చేసుకుని www.cybercrime.gov.in వెళ్ళి ఆ లాగిన్ ఐడినే మీకు దేనికైనా ఉపయోగపడుతుంది. లైక్ మీరు ఈ లాగిన్ ఐడి అనేది లేకుండా మీరు ఒక పోలీస్ స్టేషన్కి కానీ సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.
దేనికైనా సరే మీరు ఖచ్చితంగా లాగిన్ ఐడి పెట్టుకోవాలి. 1930కి మీరు రిపోర్ట్ చేశాకే ఏ యాక్షన్ అయినా తీసుకోబడుతుంది. సో మీరు లాగిన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, నేను ఇప్పుడు ముందు చెప్పాను కదా www.cybercrime.gov.in, దాంట్లోకి వెళ్ళి ఆ లాగిన్ ఐడిని క్రియేట్ చేసి మీ ప్రాబ్లం అందులో చెప్తే అప్పుడు మీ ప్రాబ్లం అనేది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుంటారండి. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఓకే, ఆయన ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, చెప్పండి. బిజినెస్ యాప్స్ గురించి కూడా అడిగారు ఆయన. యా, యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ అండి, ఇట్లా లైక్ మనం అనుకున్నట్టే డిఫరెంట్ యాప్స్ అండ్ డిఫరెంట్ మెయిల్స్ నుండి వి గెట్ దెమ్. వన్స్ మనం క్లిక్ చేసామంటే వి గెట్ స్కామ్డ్ అనమాట. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి జరగకుండా మనం ఏం చేయాలి అంటే ఫోన్ సాఫ్ట్వేర్స్ని అప్ టు డేట్ పెట్టుకోవడము, అన్నెసరీ లింక్స్ మీద క్లిక్ చేయకుండా ఉండడము, మన జాగ్రత్త అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే 1930లో మీకు అంత ఫాస్ట్గా అమౌంట్ వస్తుంది. ద మోర్ ఫాస్ట్ యూ రియాక్ట్, ద మోర్ అమౌంట్ విల్ బి రికవర్డ్ అన్నట్టు ఇట్లాంటి దాంట్లో. ఓకే, నాంచరయ్య గారు మచిలీపట్నం నుంచి. హలో, చెప్పండి నాంచరయ్య గారు. మాది ఒక ఫోన్ పోయింది మేడం ట్రైన్లో. ఓకే, ఆ ట్రైన్ గురించి కంప్లైంట్ ఇస్తుంటే తీసుకుంటారు మేడం ఎవరు. ఓకే, లాయర్ గారు. రైట్, ఇది సైబర్ నేరం కింద రాదండి. ఎప్పుడైతే వస్తువు పోతుందో దాని నిమిత్తం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం లేదా ఆ సంబంధిత రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటమే కానీ ఇప్పుడు ఇతను చెప్పినటువంటి ఫోన్ పోవటం, వస్తువు పోవటం అనేది సైబర్ నేరం కింద రాదు. ఓకే, అయితే మొబైల్ ఫోన్స్ లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా తీసుకొని ఎప్పుడైతే మొబైల్ ఫోన్ ప్రతిదీ కూడా మనం పాస్వర్డ్ లాక్డ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఫోన్ పోయింది అనుకోండి, ఆ ఫోన్ పోయినట్టు మనం ఒక కంప్లైంట్ ఇస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమంటే దాన్ని రికవర్ చేసి పెడతారు. అలాగే దాని డేటా కూడా ఎప్పటికప్పుడు మనం సేఫ్గా పెట్టుకోవాలి. డేటా సేఫ్టీ అనేది ఎప్పుడూ కూడా ఆ సంబంధిత వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ. మన డేటాని ఎప్పుడు కూడా సేఫ్గా పెట్టుకోవాలి. ఓకే, జడ్జి గారు, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏం చెప్తోంది? ఐటీ యాక్ట్ 2000 అనేది సైబర్ నేరాల గురించే వచ్చిందండి మెయిన్. దాంట్లో ఏంటంటే సైబర్ నేరాలు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కానీ, ఇప్పుడు సైబర్ నేరాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. యూజువలీ కొన్ని ఆడవారి మీద జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి. ఇట్లా అనేక రకాలుగా ఉన్న సైబర్ నేరాలకి వాటిలో ఉన్న శిక్షల గురించి మన ఐటీ యాక్ట్ చెప్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. జగిత్యాల నుంచి రాజయ్య గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. జడ్జి గారికి, వారికి, లాయర్ గారికి వందనములు. అయితే ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అమ్మ చాలా మంది ఈ సైబర్ దానిలో పడుతున్నారు. అయితే ఎట్లా ఏం శ్రద్ధ తీసుకోవాలని జడ్జి గారిని ప్రార్థిస్తూ అడుగుతున్నానమ్మా. ఓకే, జడ్జి గారు. లైక్ మనం ముందు అనుకున్నట్టేనండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏవి అన్నోన్ వెబ్సైట్స్ లింక్ డౌన్లోడ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే మన ఫోటోనే, ఇప్పుడు నా ఫోటోనే కానివ్వండి తెలిసిన వాళ్ళకి పంపడం, లేకపోతే సీఎం ఫోటో కానీ, లేకపోతే ఇట్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ ఫోటోలు కానీ, ఇట్లా హీరోల ఫోటోలు కానీ, ఎవరో ఒకళ్ళ ఫోటోలు ఇట్లా వేరే వాళ్ళకి పంపి ఆ నేమ్ మీద మెసేజ్ చేస్తారు వాట్సాప్కి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఏమనుకుంటామంటే మనకి వాళ్ళు మెసేజ్ చేశారు, వాళ్ళు యూజువల్లీ మనకు తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండుంటారు, వాళ్ళు ఇట్లా డబ్బులు పంపండి, ఒక నిమిషము నాది అమౌంట్ ఇట్లా బ్లాక్ అయింది, నేను ఒక హాఫ్ అన్ అవర్లో పంపిస్తాము అంటే మనం అనుకోకుండా ఆ అకౌంట్కి డబ్బులు పంపిస్తూ ఉంటాము. అదేంటి అంటే ఇంపర్సనేటింగ్ అనమాట, వేరే వాళ్ళలాగా యాక్ట్ చేసి డబ్బులు తీసుకోవడం. సో అట్లా చేసినప్పుడు కూడా మీ డబ్బులు పోతుంది. అండ్ మీరు పంపినప్పుడు ఈ డబ్బులే కాకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ లాగిన్ చేస్తారు కాబట్టి వేరే అమౌంట్ కూడా ఇంకా పోయే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్తగా, ఎవరి దగ్గర నుండైనా మెసేజ్ వచ్చినప్పుడు అది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాదా, లేకపోతే అది వాళ్ళే పంపారా లేదా అనేది చెక్ చేసుకోకుండా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు. ఓకే, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటండి?
సైబర్ నేరాలను తగ్గించడము, సైబర్ నేరాలు చేసిన వారిని శిక్షించడం అనేది దాని ముఖ్య ఉద్దేశం. అలాగే 2000లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏమైనా సవరణలు చేశారు? కొన్ని రీసెంట్ అమెండ్మెంట్స్ అయితే నాకు తెలిసి ఏం జరగలేదు. కాకపోతే ఇట్ అష్యూర్స్ అబౌట్ అంటే కొంచెం స్ట్రింజెంట్ పనిష్మెంట్స్, ఎక్కువ ఫైన్ అమౌంట్. ఇప్పుడు మనం చూస్తే సిఆర్పిసి వాటిల్లో ఫైన్ అమౌంట్ కొంచెం మీగర్గా ఉంటుంది. ఈ ఐటీ యాక్ట్లోనే ఏంటంటే ఫైన్ అమౌంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఒకసారి 1 crore వరకు కూడా ఉన్నాయి చాలా సెక్షన్స్లో ఫైన్ అమౌంట్స్. ఓకే బాలకృష్ణ గారు, అలానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? రైట్, ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అంటే పోలీస్ స్టేషన్స్ పర్టికులర్ గా దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ సైబర్ నేరాల నిమిత్తం సపరేట్ గా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థే సైబర్ క్రైమ్ స్టేషన్. మనకి గచ్చిబౌలిలో ఉంది, అలాగే హిమాయత్ నగర్ దగ్గర కూడా ఉంది. అలాగే ప్రతి స్టేట్ లో కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో సైబర్ నేరాలు జరిగినప్పుడు స్పెసిఫిక్ గా అక్కడే మనం కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు మనం ఎప్పుడైతే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేసి ఇస్తాము. రిక్వైర్డ్ ఆడియో వీడియో ప్రూఫ్స్ అవచ్చు, అంటే ఒక్కోసారి మార్ఫింగ్ జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా ఒక పెన్ డ్రైవ్ లోడ్ చేసి ఇవ్వటము, లేదంటే వాటి స్క్రీన్ షాట్స్ ఇవ్వటము. ఇలా మన కంప్లైంట్ తో పాటు ఇవన్నీ జత చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేసి అకార్డింగ్లీ అవసరం అనుకుంటే ప్రాపర్టీ రికవర్ చేయటం, కల్ప్రిట్స్ని పట్టుకోవటం, ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం త్వరితగతినే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు హైదరాబాద్లో 2 ప్లేసెస్లో ఉన్నాయి, అలాగే జిల్లాల్లో ఎలా ఉన్నాయి, మండలాల్లో ఎలా ఉన్నాయి? ప్రతి జిల్లా స్థాయిలో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండాల్సిందే. అలాగే మండలాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మండలం జరిగింది, ఒక విలేజ్ లోనే జరిగింది, ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ కన్సర్న్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న స్టేషన్ కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. అది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అంటే మనీ రికవర్ చేయటం అవ్వచ్చు, లేకపోతే కల్పెట్ని పట్టుకోవటం అవ్వచ్చు, అది చేసి మళ్ళీ జ్యూరిస్డిక్షనల్ పిఎస్కి దాన్ని రెఫర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం అండి. మంచిర్యాల నుంచి రాము గారు. హలో రాము గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. జడ్జి గారు, లాయర్ గారు కూడా నమస్కారం. హలో చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, వీళ్ళు వాట్సాప్ లో ఒక వేరే వాళ్ళ నెంబర్ తీసుకొని వాట్సాప్ క్రియేట్ చేసి దాని ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లేదంటే బ్యాంక్ ద్వారా కేవైసీ అని చేస్తుండ్రు. వాళ్ళకి కాల్ చేసి అంటే ఆ నెంబర్ వాళ్ళు అసలు మా నెంబర్ ఇది కాదండి, ఇది మేము వాట్సాప్ వాడట్లేదని వాళ్ళు అంటుండ్రు. అయితే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాట్సాప్ వాడడం కానీ వాట్సాప్ క్రియేట్ చేయడం కానీ అది ఒక ఫ్రాడ్ అవుతుంది సార్. దాని గురించి ఈ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? అటువంటి వాటికి శిక్షలు కూడా. అండ్ నెక్స్ట్ మన అంటే ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఓన్లీ దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జరుగుతున్నాయి కదా, అటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్షలు పడతాయండి? అంటే మన భారతదేశంలో లేనప్పుడు అటువంటి గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారని కాల్ చేశాను సార్. అలానే అండి లాయర్ గారు. రైట్, మన దేశంలోనే కాదు బయట దేశం నుండి ఆన్లైన్ లేదా సైబర్ క్రైమ్స్ చేసినా సరే అది నేరం, దానికి శిక్షలు పడుతుంది. అంటే మన ఐటీ చట్టంలోని సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 అవ్వచ్చు, సెక్షన్ 75 అవ్వచ్చు. వీటి ప్రకారం దేశం బయట నుండి సైబర్ క్రైమ్ చేసిన, ఉదాహరణకి ఒక 1 to 2 years బ్యాక్ పంచ్ ప్రభాకర్ అని చెప్పేసి ఒక వ్యక్తి అమెరికా నుండి ఆన్లైన్ పోస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను దూషించటం, వాళ్ళ గురించి సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఆ వ్యక్తి దేశం బయట ఉన్నప్పటికీ కూడా అతని మీద కేసు రిజిస్టర్ చేశారు. లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేశారు, సబ్సిక్వెంట్ గా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు, అతన్ని డిపోర్ట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో బయట నుండి నేరాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఈ చట్టం అమలు చేయొచ్చు, ఈ చట్టాన్ని వర్తింపజేయచ్చు, ఖచ్చితంగా శిక్షలు అనేవి పడుతుంటాయి. ఓకే, అలాగే చాలా సందర్భాల్లో నంబర్స్, రకరకాల నంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఈ నంబర్ కంప్లైంట్ ఇద్దాం అనుకునేలోగా ఆ నంబర్ డిలీట్ అయిపోయి మళ్ళీ వేరే నంబర్ నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా 10-15 నంబర్స్ నుంచి ఒకేసారి కాల్స్ రావడం కానీ మెసేజెస్ రావడం కానీ జరుగుతుంటుంది. అప్పుడు అసలు ఎలా యాక్షన్ తీసుకోవాలి? జనరల్గా అంటే టు స్టార్ట్ ఆఫ్ విత్, ఏ చట్టమైనా సరే అప్పటి సమకాలీన పరిస్థితులకి స్పందనగా వచ్చేటువంటిదే. ఐటీ యాక్ట్ అనేది 2000 సంవత్సరంలో వచ్చింది. అప్పట్లో టెక్నాలజీ అనేది చాలా నేసెంట్ లెవెల్లో ఉండేది.
ప్రతి 2-3 సంవత్సరాలకి కూడా టెక్నాలజీలోని డెవలప్మెంట్స్ ఎక్స్పోనెన్షియల్గా జరుగుతూ ఉంటాయి, ఇంక్రిమెంటల్గా జరగవు, ఎక్స్పోనెన్షియల్గా జరుగుతూ ఉంటాయి. అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్స్పోనెన్షియల్గా జరుగుతుంది, బట్ లాలోని చేంజెస్ మాత్రం చాలా ఇంక్రిమెంటల్గానే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కరెక్ట్. ఇది మనం మారుతున్న పరిస్థితులను క్యాచప్ చేయటం అనేది కొంత స్లోగానే ఉంది. అయితే ఐటీ చట్టం 2000 సంవత్సరంలో వచ్చినప్పటికీ ఐటీ రూల్స్ ఆఫ్ 2021 అని ఒకటి వచ్చాయి. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఆఫ్ 2021. అప్పటి వరకు ఏమైందంటే కేవలం ఏ వ్యక్తి అయితే నేరానికి పాల్పడుతున్నారో, ఏ వ్యక్తి అయితే బాధితుడున్నారో వీళ్ళిద్దరి మధ్య జరిగేది చట్టం. బట్ ఐటీ రూల్స్ ఆఫ్ 2021 వచ్చిన తర్వాత ఏ వేదికను వాడుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నారో ఆ వేదిక కూడా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే మెకానిజమే ఐటీ రూల్స్ ఆఫ్ 2021. ఆ వేదిక ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, స్నాప్చాట్ ఉంది, వాట్సాప్ ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిందే ఐటీ రూల్స్ ఆఫ్ 2021. వీళ్ళు ఖచ్చితంగా అంటే మళ్ళీ దీంట్లో కూడా ఏ ఇంటర్మీడియరీకి వస్తే 50 lakhs పైబడి సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అంటారు. ప్రతి సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ ఖచ్చితంగా గ్రీవాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్, ఖచ్చితంగా కంప్లైంట్స్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే మన కాలర్ అడిగిన అటువంటి అంశమే తీసుకుందాం. మీకంటూ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఇన్స్టాగ్రామ్ వాడి చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటోల్ని మార్క్ చేసి ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో పెట్టారు. నేను చెప్పినట్టు గ్రీవాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కి మీరు కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ 24 hours అది అక్నాలెడ్జ్ చేయాలి. విత్ ఇన్ 15 days కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. అంటే ఆ మార్ఫ్డ్ ఇమేజెస్ అవ్వచ్చు, నన్ను దూషిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అవ్వచ్చు, ఖచ్చితంగా 15 days లోపు తొలగించాలి. ఇవన్నీ కూడా ఐటీ రూల్స్ లో చాలా క్లియర్ కట్ గా పేర్కొన్నట్టు జరిగింది. 2021 వరకు ఏంటి, ఇక్కడ ఏం పోస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఎలైబిలిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు 2021 తర్వాత సోషల్ మీడియా ఇంటర్మీడియరీ కానీ అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళకంటూ సెక్షన్ 79 ప్రకారం ఉండేటువంటి ఇమ్యూనిటీని తొలగిస్తారు. అంటే నేరస్తునికి ఏ విధమైన శిక్ష పడేదో అదే విధమైన శిక్ష ఇంటర్మీడియట్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. తెనాలి నుంచి వీరయ్య గారు. హలో వీరయ్య గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం గారు. మాకు మా బంధువులు మాకు తగాదాలు ఉన్నాయండి. అయితే నా సెల్ ఫోన్ దాచుకుని దాంట్లో నమస్తే మేడం గారు. వినిపిస్తాను, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. మా గొడవ నుండి మా ఫోన్ నన్ను దోవలో పట్టుకుని లాగేసేసి కూర్చుని లాక్కున్నారండి. దాంతో నుంచి నా డేటా మొత్తం, నా పర్సనల్ డేటా, మా బంధువులతో మాట్లాడిన వాయిస్ రికార్డులు, మా ఎన్ని తీసేసుకుని వాళ్ళ సెల్ ఫోన్ లో వాళ్ళు సీజ్ చేసేసుకుని మా మీద ఎరాప్షన్ చేసి మా విలేజ్కి, మా బంధువులకి మాకు తగాదాలు పెట్టారండి. దాని మీద పోలీస్ కేసు కూడా పెట్టాము. ఫోన్ లాక్కున్నారని ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాము, ఎస్ఐ గారికి కూడా కేసు మీద కంప్లైంట్ చేసాము. జడ్జి గారు, ఇది కొంచెం అంటే వాళ్ళ పర్సనల్ డిస్ప్యూట్స్ వలన జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి వాటికి యూజువలీ సైబర్ పోలీస్ స్టేషన్లో కాకుండా నార్మల్ పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేస్తారు ఇట్లా జరిగింది అని, అన్లెస్ ద డేటా ఈజ్ మిస్యూజ్డ్ అనమాట. అంటే వీళ్ళ ఫోన్లో ఉన్న డేటా వేరే రకంగా వాడడం. అంటే ఇప్పుడు టు కాజ్ దెమ్ ఫైనాన్షియల్ లాస్ కానీ, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ లాస్ కానీ, లేదా వాళ్ళకి బ్యాడ్ పేరు తెప్పియడం కానీ, అట్లా రకాలుగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటారండి వాళ్ళు. ఓకే లాయర్ గారు, అలానే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసభ్యంగా రాయడం, అసలు ఏ రైట్తో అలా చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సో ఇలాంటప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? రైట్, 2 అంచెల చర్యలు తీసుకోవచ్చండి. ఒకటి, నేరానికి పాల్పడ్డటువంటి నేరస్తునికి చట్టపరంగా శిక్షలు ఉంటాయి. అది చేసినటువంటి అఫెన్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫింగ్ చేశారు, చాలా అబ్సిన్ గా పెట్టారు, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
ఓకే. అలాగే ఒక్కోసారి సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే చైల్డ్ పోర్నోగ్రఫీ పోస్ట్ చేస్తూ ఉంటారు. 67A 67B. చైల్డ్ పోర్నోగ్రఫీకి 67B ఆఫ్ ఐటీ యాక్టే కాదు, సెక్షన్ 10 ఆఫ్ పోక్సో యాక్ట్ కూడా వర్తిస్తూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే సోషల్ మీడియాలో దూషిస్తారో దాన్ని మనం డిఫమేషన్ కింద తీసుకోవచ్చు. అంతకుముందు 66A ఆఫ్ ఐటీ యాక్ట్ అని ఉండేది. అయితే సుప్రీంకోర్టు 2015లో ఈ సెక్షన్ ని సెట్ అసైడ్ చేసింది. ఇది 19(1)A విరుద్ధంగా ఉందని చెప్పేసి 2023 నవంబర్ 30వ తారీఖున ఈ సెక్షన్ ని పూర్తిగా తొలగించారు. సోషల్ మీడియా దూషణలకి మనకున్నటువంటి చట్టపరమైన రెమెడీ ఏమంటే 499(500) ఆఫ్ ఐపీసీ. చాలా మందికి తెలియాల్సింది ఏమంటే సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ నేరాలకి కేవలం ఐటీ యాక్ట్ మాత్రమే కాదు, ఐటీ యాక్ట్ తో పాటు మనకి ఐపీసీ లేదా కొత్త చట్టమైనటువంటి బిఎన్ఎస్ కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి స్టాకింగ్ ఉంటుంది, ఆన్లైన్ లో ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, స్టాకింగ్ ఆన్లైన్ స్టాకింగ్ కి 354D కింద పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. సో ఇలా సోషల్ మీడియాలో స్టాకింగ్ చేసిన, లేదా సోషల్ మీడియా హెరాస్మెంట్ చేసిన, సోషల్ మీడియాలో దూషణలు చేసిన, సోషల్ మీడియాలో మీ ఫొటోస్ ని మార్క్ చేసిన, లేదా సోషల్ మీడియాలో మీ పరువు నష్టం కలిగించిన, వీటన్నింటికి కూడా తప్పనిసరిగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. నేను ఆ సంబంధిత సెక్షన్లు కూడా ఇప్పుడే మీకు చెప్పాను. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. కాజీపేట నుంచి తిరుపతిరావు గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ వాళ్ళకు అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అది పాస్వర్డ్ కూడా చాలా క్రిటికల్ గా పెట్టుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు మన పాస్వర్డ్ అంటే జాగ్రత్త పట్టేంత వరకు మనకు సైబర్ వాళ్ళు ఏం చేయలేరు కదా అని నా డౌట్ సార్. అది మనం కరెక్ట్ గా ఉంటే అది తెలియకుండా దాన్ని ఏమైనా చేయగలరా సార్? అది మనం జాగ్రత్త పడితే ఏం కాదని నేను అనుకుంటున్నా సార్. దాని కొంచెం వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, జడ్జి గారు. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్టే. పాస్వర్డ్ జాగ్రత్తగా కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తోటి పెట్టుకోవడం అనేది నెసరీ. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే, మనం చూస్తే ఎక్కువగా సైబర్ క్రైమ్స్కి ఒకప్పుడు కొంచెం తెలియని వాళ్ళు, చదువుకొని వాళ్ళు ఇట్లా సైబర్ క్రైమ్స్ బారిన పడ్డారు అని వింటున్నాము. కాకపోతే ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ ఒక మంచి క్యాడర్లో ఉన్న చాలా మంది కూడా సైబర్ క్రైమ్స్కి గురవుతున్నారు. అంటే ఇది మనకి కొంచెం తెలియనితనము, లేకపోతే క్యారెక్టర్ పాస్వర్డ్ యొక్క క్యారెక్టర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనే కాదు, ఒక్కోసారి ఏంటి అంటే మనల్ని అవతల వాళ్ళు నమ్మించే విధానం కూడా ఆ రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టే అంత తెలివిగా ఒక మనకి తెలిసిన వ్యక్తి అపాయంలో ఉన్నాడు అంటే ఇమీడియట్ గా మనకి అమ్మో వీళ్ళు ఇట్లా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనం ఏదో ఒకటి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల మనం సైబర్ నేరాలకి గురవుతాం. అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువగా దీనికి ప్రేగా అంటే ఒక ప్రేగా అవుతున్నారు. అండ్ మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలాంటివి కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్లో చాలా ఎక్కువ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రీసెంట్ ఏం జరుగుతుందంటే, మీరు ఈ పని చేస్తే మీకు ఒక 5,000 500 వస్తుంది అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్క్ చేస్తారు, ఒక 500 తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఫ్రమ్ ద సేమ్ వెబ్సైట్ ఏమొస్తుంది, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ని డబల్ చేస్తే మీకు ఇంకొక 3,000 10,000 వస్తుంది అంటారు. సో వాళ్ళు ఏమవుతుంది అంటే, ఓకే మనకి ఇంట్లో కూర్చుని డబ్బు వస్తుంది కదా, ఎంతో కొంత డబల్ అమౌంట్ కూడా వస్తుంది, పైగా ముందు మనం నమ్మిన విధంగానే మనకి డబ్బులు రిటర్న్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అని అట్లా ఇన్వెస్ట్ చేసి లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండి అట్లాంటివి వచ్చినప్పుడు అసలు ఈజీగా డబ్బులు అనేవి ఎవరు వచ్చే అవకాశం లేదు కదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. సో అలాంటి వాటికి మనం ఇంట్లో ఖాళీగా ఉన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్లకి ఇబ్బంది పడుతున్నా, అలాంటి వాటికి మాత్రం మనం ప్రేగా పడకూడదు. దానివల్ల మనకే నష్టము, మన ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు మనం ఏంటంటే ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులో, లేకపోతే మేము చూసిన వాటిలో చాలా కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు అప్పు చేసి తీసుకొస్తారు. ఓకే ఇమీడియట్గా వచ్చేస్తుంది అని చెప్పారు, సో నేను మీకు ఇమీడియట్గా ఇస్తాను అని చెప్పి ఇంట్రెస్ట్కి అప్పు చేసి తీసుకొచ్చి కూడా ఇబ్బందులు పడిన వాళ్ళని చూసాం మేము. సో అట్లాంటి వాటికి అసలు బాధితులు కాకండి. మీరు అసలు
అట్లాంటి వాటి నుండి బాధితులు కాకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో. మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. హలో చెప్పండి లక్ష్మి గారు, చెప్పండి. కాదండి, యూట్యూబ్ లో మా బ్రదర్ నాది వాళ్ళ బాబు స్నానం చేపిస్తున్నాను 16 years బ్యాక్ వీడియో మొన్న యూట్యూబ్ లో పెట్టారండి అయితే నేను అడిగితే ప్రైవేట్ సర్క్యులేషన్ నీకు బాబుకే కనపడుతుంది అన్నారని, బట్ మెంబర్ 500 ఉన్నారు. నేను అన్నాను మెసేజ్ పెట్టాను, ఇఫ్ యూ డోంట్ రిమూవ్ ఇట్ ఐ కంప్లైంట్ టు సైబర్ క్రైమ్ అంటే రిమూవ్ అన్నారు కానీ బట్ ప్రైవేట్ సర్క్యులేషన్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత నా ఫ్రెండ్స్ కూడా మెసేజెస్ అనమాట యూట్యూబ్ లో అది వాట్సాప్ లో అన్ని దీని చేసేటట్టు వెరీ బ్యాడ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఫ్యాక్ట్స్ కానీ పెట్టారనమాట. సో వాట్ కెన్ ఐ డూ అని ఒక కేసులో మా ఆస్తి తీసేసుకొని వాళ్ళు అమ్మేసుకున్నారు. అది ఎక్కడ కేసు పెడతామని చెప్పి ఈ పనులు అనమాట. ఓకే, చాలా మానసిక శోభలు రైట్. ఇంతకుముందు చెప్పినట్టు మనకి రెండించెల చర్య తీసుకోవాలి. ఒకటి, ఎవరైతే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారో అతను సెక్షన్ 66E ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. నంబర్ 1. ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామో ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామో ఇది ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని వైలేట్ చేస్తుంది కాబట్టి సెక్షన్ 66E ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదవుతుంది. ఓకే. దాంతోపాటు సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సైబర్ క్రైమ్స్ వాళ్ళు వాట్సాప్ లేకపోతే యూట్యూబ్ అంతకుముందు కాలర్ చెప్పినట్టు ఓకే ఆ కన్సర్న్ గ్రివాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కి ఒక మెయిల్ పెడతారు. ఓకే, ఇది ప్రైవసీని వైలేట్ చేస్తుంది, అగ్రీవ్డ్ పార్టీ కంప్లైంట్ ఇచ్చారు, దీన్ని వెంటనే తొలగించండి అని చెప్పేసి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది కంప్లైంట్ ఇస్తే 15 daysలో ఆ కంటెంట్ని తొలగించాలి అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే ఆ కంటెంట్ ఒక వ్యక్తి యొక్క లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించిందో విత్ ఇన్ 48 hours ఆ కంటెంట్ ని తప్పనిసరిగా తొలగించాలి. అలా చేస్తున్నారు కూడా. సో ఇలా ఈ 2 చర్యలు కూడా తప్పనిసరిగా పార్టీ తీసుకోవాలి. ఒకటి, నేరస్తుని మీద కంప్లైంట్ ఇవ్వాలి. 2, యూట్యూబ్ లేదా వాట్సాప్ గ్రివాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంటెంట్ ని తొలగిస్తారు. వాళ్ళు రిపీట్ అఫెన్స్ పాల్పడితే కనుక వాళ్ళ అకౌంట్స్ కూడా బ్లాక్ చేస్తూ ఉంటారు. మనం మాట్లాడుకున్నటువంటి ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని యాక్షనబుల్ ఫ్లాగ్స్ అంటారు. అంటే కొన్ని ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ఎప్పుడైతే డిఫమేటరీ కంటెంట్, ఎప్పుడైతే అబ్సీన్ కంటెంట్ మనకి సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా రెడ్ ఫ్లాగింగ్ జరిగి కంపెనీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకుంటారు. చాలా సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక వర్గాన్నో కించపరుస్తూ మీరు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా అది రెడ్ ఫ్లాగ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటెడ్ టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎప్పుడో ఇలా దూషిస్తూ పెడుతుంటారో ఆ టూల్స్ ద్వారా ఇది రెడ్ ఫ్లాగ్ అయ్యేసి ఇమ్మీడియట్ గా వీళ్ళకి నోటీస్ సర్వ్ అయ్యి ఒక 2 notices తర్వాత ఆ అకౌంట్ కూడా కంప్లీట్ గా బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే మరొక కాల్ తీసుకుందాం అండి. నాగమల్లేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నేను క్లిక్ క్యాల్కులేటర్ అని ఒక 10 years బ్యాక్ ఒక ఆప్షన్ వచ్చిందండి. దానికి రీసౌండ్ వస్తుందండి. టీవీకి కొంచెం దూరంగా ఉండండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను. ఇచ్చేసినాక అది ఓకే అయింది. 10 years క్రితం బ్యాక్ ఓకే అయింది. నేను 2-3 సార్లు యూజ్ చేద్దామని చూస్తే ఓటీపీలు ఎప్పుడు నాకు రాలేదు. ఆ నెంబర్కి పర్చేజ్ చేసేటోపు ఓటీపీలు వచ్చాయి కాదు. అయితే రీసెంట్ గా 1 year బ్యాక్ 2 years అవుతుందండి మేడం. నేను మొబైల్ నథింగ్ ఫోన్ మొబైల్ ఎవరో ఫోన్ పే లెటర్ యూజ్ చేసి తీసేసుకున్నారు. అయితే తీసుకున్నప్పుడు నాకు ఓటీపీ రావాలి కదా, అది రాలేదు. అది ఓకే అయిపోయింది. ఫోన్ పే లెటర్ ఓకే అయిపోయింది. ఓటీపీ అయితే నాకు రాలేదు. సరే మొబైల్ అక్కడెక్కడ గుజరాత్ లో వచ్చినట్టు తర్వాత నాకు ఫోన్ చేశారు. 2 years తర్వాత ఫోన్ చేస్తే చెక్ చేస్తే గుజరాత్ లో డిస్పాచ్ అయింది. ఆ డిస్పాచ్ ఇచ్చేటప్పుడు కూడా ఓటీపీ ఇవ్వకుండా డిస్పాచ్ ఇవ్వరు. అది ఇన్సైట్ వాళ్ళు చేశారా లేదా అనేది ఓకే, అర్థమైందండి, మీ సమస్య అర్థమైంది జడ్జి గారు. ఓకే,
ఇలాంటి వాటిలో ఏంటంటే యూజువల్లీ సైబర్ క్రైమ్ అనేది ఒక వ్యక్తి చేయొచ్చు, అంటే ఆ సైబర్ నేరాన్ని ఒక వ్యక్తి చేయొచ్చు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం విన్నది ఏంటంటే దిస్ ఇస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అనమాట. సో ఇప్పుడు ఈయన ఓటీపీ లేకపోయినా సరే ఈయన యొక్క డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ముందే ఉండడం వలన సో వాళ్ళు నేరం చాలా ఈజీగా చేయగలిగారు. ఇలాంటివి జరగకుండా కొంచెం వీళ్ళు అంటే పర్సనల్ డీటెయిల్స్ అవి ఇవ్వకుండా ఎప్పుడో 2 years బ్యాక్ ఇచ్చిన దాని ప్రకారం అయింది అంటున్నారు కాబట్టి మనం ముందు నుండి జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి చాలా వరకు అరికట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం సైబర్ చట్టాలు, అవగాహన, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.